హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పటం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడు ముగ్గుల పోటీ నుంచే స్టార్ట్ చేస్తాం కదా, బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మేము చెప్పాలనుకుంటున్నాం. దాని ఎఫర్ట్స్ ఎలా పెడతారు, టీం అంతా ఎలా చేస్తారు అన్న విషయాన్ని మీకు కూడా చెప్పదలుచుకున్నాం అన్నమాట. వీడియో మొత్తం చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. Seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get the blues. Tell me baby, what do you say? 'Cause we were just friends and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. But I can see that we're only friends. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ బాక్స్లు అయితే గీస్తున్నారనమాట. అంటే ముగ్గుల పోటీకి మనకి ఒక బాక్స్ ఇస్తారు కదా, ఎవరి బాక్స్లో వాళ్ళు ముగ్గు వేయాలి అని చెప్పేసి ఆ బాక్స్లు అయితే గీస్తున్నారు. పాపం అప్పటి వరకు టీం అందరూ కూడాను కష్టపడి ఆ ఫ్లెక్సీలు కట్టడం, రోడ్ అంతా కూడా క్లీన్ చేసుకోవడం ఇదంతా సరిపోయింది. ఇంటికి వెళ్ళి అలా రెడీ అయ్యి వచ్చారో లేదో నెక్స్ట్ ఈ పని అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫాస్ట్గా బాక్స్లు ఇవన్నీ గీసి ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఏం సాయి నీ బాధ ఏం చెప్పు. కష్టపడుతున్నా నేను. ఏం చేస్తున్నావు? ఈ లైన్స్ అన్ని వేయించింది నువ్వేనా? చెప్పు. పట్టుకో అది. గంగూరు లాస్య అండ్ గౌతమి, గంగూరు లార్మిక జయ వైష్ణవి చూపించే అమ్మాయి. పగిటి సుహాసిని గిరిజ తీసుకోండి అమ్మా. తర్వాత గంగూరు దేవిప్రియ సిరిశ్రీ అయిపోయినారు. ఇంకా పెద్ద నువ్వు ఎస్ఎస్టీ అమ్మా, పెద్దవాళ్ళు అంటూ ఉంటావు. అరే పిల్లలు చూసుకుంటా ఉండండి. పిల్లలే కమిటీ మెంబర్స్. గంగూరు సుజాత తీసుకొని నీ బాక్స్ దగ్గరికి వెళ్ళు. అరే మీరు పిల్లల దగ్గర ఉండండి, కమిటీ మెంబర్ మీ పొట్ట పిల్లలు. గంగూరు విద్య ఫాస్ట్గా టోకెన్ తీసుకొని మీ బాక్స్ దగ్గరికి వెళ్ళాలి. గంగూరు సింధూజ సింధు, మా ఇంటి ముందే నాది వచ్చింది. బెరదారు వనిత, కొంచెం మంచిగా చేస్తే మా చిన్నక్క సాటిస్ఫై. గంగూరు కావ్య, బెరదారు సౌమ్య, గంగూరు వెంకయ్యమ్మ. అరే నువ్వు తీసుకొని చేతిలో పెట్టుకో. మళ్ళీ నువ్వు తీసుకుంటావు. గంగూరు వెంకయ్యమ్మ రావాలి. అందరికన్నా ఫస్ట్ చెప్పేది ఎవరు? మేఘ హరిత, రాయి యశస్విని, బండారుపల్లి అనిత. ఏదమ్మా ఇది పిల్లలు 20,000 అమ్మా. బండారుపల్లి అనిత, బండారుపల్లి వెంకటమహాలక్ష్మి ఏమో రాలేదు.
గంగూరు నిర్మల, గంగూరు నిర్మల. మార్కాపురం నాగలక్ష్మి, దూలిపాల గీతా పార్వతి, గంగూరుకి నువ్వేలే ఇంకెవరు రాజలక్ష్మి ఎవరో రోజు. గుంటనాల గాయత్రి, గుంటనాల గాయత్రి. పుట్ట పెద్దమ్మ మీ బాక్స్ ఎక్కడండి అయిపోయారు మీ వదిలి రాలేదురా. మా ఎవరు బాక్స్ దగ్గర వాళ్ళు ఉన్నాడు దయచేసి ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ చేద్దాం. కొన్ని రూల్స్ ఉంటాయి చదువుతాను. మీరు అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోమ్మా. అరే పిల్లలు ఎవరు ఇక్కడ ఆడుకోవడాలు ఏమి చేయొద్దు. ఇంకా దయచేసి ఇంకా ఎవరు బాక్స్ దగ్గర వాళ్ళు కూర్చోండి. అరే మిగతా వాళ్ళందరూ రావాలి, ఇక్కడ కూర్చోవాలి బండ్ల మీద. అరే మీరు కూడా ఇంకా కూర్చోండి. ఇంకా ఎవరు బాక్స్ దగ్గర వాళ్ళు ఉండండి దయచేసి. అరే కమిటీ పిల్లలు ఒక 3 మాత్రం ఉంటారు అక్కడ అంతే. శ్రీకాంత్ ఒక్క నిమిషం ఆ రూల్స్ చదివి స్టార్ట్ అయ్యాకైనా నేను బాక్స్ నెంబర్ చేయొచ్చు. రంగం సరిపోతాయి అమ్మా. అరే మీరు అక్కడ కూర్చోండి. 7:35 ఇంకో 5 నిమిషాలు స్టార్ట్ చేద్దాం. లోపడే ఉండాలి అందరూ. ఇద్దరు ముగ్గురు వాళ్ళే తెచ్చుకోవాలి. ఓకే సహాయం కోసం బాక్స్ లో ఒక్కరికి అనుమతి. బాక్స్ లో మీకు హెల్పర్ గా ఒక్కరు మాత్రమే తెచ్చుకోవాలి. బాక్స్ లో 1-10 మంది ఉండొద్దు. లాటరీలో వచ్చిన బాక్స్ లోనే వేయాలి. మీకు ఒక హెల్పర్ వస్తే బాక్స్ లో వేయటం అట్లాంటి ఉండకూడదు. ఇచ్చిన కాల వ్యవధిలోనే వేయాలి. అంటే మనకు 1 అవర్ ఇస్తే ఈ టైంలో అయిపోవాలంటే ఆ టైంకి అయిపోవాలి. ఓకేనా? రంగులు కమిటీ వాళ్ళు ఇస్తారు. సహజమైన వస్తువులు మాత్రమే ఉపయోగించాలి. సహజమైన వస్తువులు అంటే మన ఉప్పు కానీ బొగ్గు ఇసుక ఇలాంటివి ఉపయోగించవచ్చు. కృత్రిమమైన వస్తువులు వాడకూడదు. అంటే జంకీలు లెటర్ షీట్స్ అలాంటివి వాడకూడదు. బాక్స్ సైజు మాకు కమిటీ వాళ్ళకి తెలియకుండా దాన్ని చెరిపేసి తగ్గించడం కానీ పెంచడం కానీ చేయకూడదు. బాక్స్ సైజులో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు. అలాగే ముగ్గులు వేసేటప్పుడు ముగ్గుల పుస్తకాలు కానీ మొబైల్స్ కానీ చూస్తా వేయకూడదు. ముగ్గుల పుస్తకాలు బాక్స్ దగ్గర ఎటువంటి పేర్లు కానీ పార్టీకి సంబంధించినవి కానీ కులాలు మతాలకు సంబంధించినవి కానీ కొటేషన్స్ రాయకూడదు. మళ్ళీ చెప్తున్నా బాక్స్ కమిటీదే ఎటువంటి వాదోపవాదాలకు తావులేదు. ఓకేనా? కలర్స్ మా కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇసుక ఇస్తారు, ఒక పేపర్ ఇస్తారు మామూలుగా కలుపుకోవడానికి. అలాగే కలర్స్ కూడా ఇస్తారు. Every night I wait. Paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. But I can see that we're only friends.
and now it's something far over. And I bet that we could find a way closer. Not I wanted to put all of this in your head, but I can't stand that we're only friends. But I can't stand that we're only friends. But I can't stand that we're only friends. అలా ముగ్గులేయడం అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ జడ్జిమెంట్ టైం. ఈసారి మాకు కొత్త జడ్జి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వందనాదేవి గారు వచ్చేవారు అనమాట. తను ఎందుకు రాలేదనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. తిన పేరు తోట అంబిక గారు. తినైతే ఈ ఇయర్ జడ్జిగా వచ్చారు. మన విన్నపాన్ని మన్నించి వందనాదేవి గారి సిఫార్సు మేరకు మన విన్నపాన్ని మన్నించి ఈరోజు భోగి మంటలు కార్యక్రమంలో భాగంగా ఈ ముగ్గుల పోటీల కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించడానికి చేసినటువంటి సతనపల్లి టీడీపీ నాయకురాలు తోట అంబిక గారికి గుజ్జలపూడి నందమూరి యువత తరపు నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ గిఫ్ట్లు మనకి స్పాన్సర్ చేసిన వారు, అన్ని గిఫ్ట్లు ముగ్గుల పోటీలతో పాటు ఇతర ఆటల పోటీల గిఫ్ట్లు కూడా స్పాన్సర్ చేసిన వారు గంగూరు కీర్తిశేషులు గంగూరు శాస్త్రయ్య గారు, నారాయణ గారుల మనవడు కుర్ర పృథ్వీ, శరత్చంద్రిక దంపతులు, కుర్ర జానకిరామయ్య రాణి గారుల కుమారుడు కుర్ర పృథ్వీ, వారి కూడా గుజ్జలపూడి నందమూరి యువత తరపు నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. సెలక్షన్ ప్రాసెస్ లో జడ్జి గారితే తుది నిర్ణయం. ఎటువంటి వాదోపవాదాలకు ఆర్గ్యుమెంట్స్ కి తావుండదు. అయిపోయిందంట. ఒక్క నిమిషం అక్కడ ఆ ఫ్లెక్సీ దగ్గర ఉంచున్నాం అండి. ముగ్గులు తక్కువ మనకి ఈరోజు జడ్జి గారు చేసినటువంటి తోట అంబిక గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నమస్కారం. ముగ్గులు అన్ని బాగున్నాయి కానీ ప్రైస్ 3 చెప్పారు. నాకు 5 వచ్చినాయి. 5 మళ్ళీ 3 అంటే సంక్రాంతి ప్లస్ మెడికల్ ముగ్గు అంటే కష్టం. అది ముగ్గు గీత కానీ ముగ్గులు మర్చిపోతాం అందరూ. మనం ఇళ్ళ ముందు టిక్కలు వేసుకుంటాం, అవునా కదా. కానీ మా సార్ రమేష్ గారి పెద్దలు అందరూ కలిసి ఇలా ముగ్గులు పొడి పెట్టి పిల్లలందరూ వచ్చారు ముందుకి. సంతోషంగా ఉంది. కాబట్టి ఏమైనా తప్పుగా అనుకోవద్దమ్మా. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 16 నెంబర్ గుండ్రాల గాయత్రి గారు. సెకండ్ ప్రైజ్ బండారుపల్లి అనిత గారు. థర్డ్ ప్రైజ్ నెంబర్ 6 గంగూరి కావ్యశ్రీ. ఈ జడ్జిమెంట్ అందరూ పాజిటివ్ 3 14 అందులో నాది ఉందిగా సాటిస్ఫైడ్ నువ్వు ఇప్పుడు 14లో ఏం లేదు. 14 ఎవరు ఇలా నిజంగా చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేశారు. అటు పక్క 7, 8 ఆ బాక్సుల్లో కూడా అందరూ కూడా బాగా చేశారు. ఎనీహో విజేతలైనటువంటి గొంటనాల గాయత్రి, బండారుపల్లి అనిత మరియు గంగూరు కావ్య, ఈ ముగ్గురికి కూడా గుజరాత్
నందమూరి తెలుగు యువత నుంచి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము. ఒకసారి అందరూ క్లాస్. అలాగే విషయం అండి, ఈ అమ్మాయి నాకు తెలిసి లాస్ట్ టైం కూడా వచ్చింది అనుకుంటా. వరుసగా నాన్ స్టాప్ 6 years అండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదో వస్తానే ఉంది. నేను చాలా బాగా చేస్తాను. అలాగే మన విన్నపాన్ని మన్నించి మన గ్రామ పెద్దలు అందరూ సహకారంతో కార్యక్రమాలన్నీ ఇంత విజయవంతంగా జరగడానికి కారణం కూడా గ్రామ పెద్దలు సహకారం కూడా మర్చిపోలేంది. అలాగే మన నందమూరి యువత పిల్లలు కూడా చాలా బాగా యాక్టివ్ గా సహకరించారు. అలాగే మన విన్నపాన్ని మన్నించి జడ్జిగా విచ్చేసినటువంటి కోట అంబికా గారికి మన ముగ్గురు పోటీలో పాల్గొన్న మహిళలందరూ చిన్న సన్మానం చేయవలసిందిగా మనం చేస్తున్నాము. అమ్మా చిన్న సేవ తీసుకురండి. రండి మీరు రండి, పిల్లలు రండి, పెద్ద రాండమ్మా, అనిత రండి, రండి మీరు కూడా నిన్నమ్మా రండి. వనితా సింధు విడిపింది పెద్దలు రావాలి, రండి ఎంగైపోయింది, రాండి అందరూ రండి. ట్రాన్స్పోర్ట్లే చెప్పాలండి, రండి మీకు రండి. ఏమైంది అందరూ కూర్చోండి. వారికి చిన్న చెప్పడంతో పాటు మన నవంబర్ నెలలో ప్రతిష్ఠ చేసినటువంటి అంబికా గంగా సమేత శ్రీ జగన్నాథేశ్వర స్వామి వారి నిన్న మేమంతా కూడా వారికి భాగ్యమించడం మనకు కూడా ఎంతో ఆనందకరంగా ఉంటుంది. అలాగే వారి బృందం జడ్జిమెంట్ ఇవ్వడానికి రాక అంబికా గారితో పాటు వచ్చిన బృందానికి కూడా మరోసారి గుజ్జులపూడి నందమూరి యువత తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి కూడా చిన్న మన గ్రామం నుంచి చిన్న బహుమతి కూడా చేయడం జరుగుతుంది. పెద్దలు ఏమంటే ఒక్కొక్కరు ఒకటి మన కోసం వస్తే అంత కష్టపడి పిల్లి ఒకటి రాండమ్మా, మీరు కూడా రండి. అలా ఒకటి ఇవ్వండి అంటే ఇది ఒక గిఫ్ట్ కాదమ్మా, గౌరవార్థం మా గ్రామానికి ఎంతో సమకూర్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు కాబట్టి మా గౌరవార్థం తినేది. అలాగే ఒక్క నిమిషం ఏమనుకోదు, జస్ట్ ఒక్క నిమిషం. ఓవరాల్గా ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.